జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 9వ వార్డైన హైటెక్ కాలనీలో 5వ నూతన కమిటీని విజయవంతంగా ఎన్నుకోవడం జరిగిందని కాలనీ అధ్యక్షుడు తూడి భాస్కర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి పిన్నింటి శ్రీనివాసరావులు తెలిపారు. నూతన కాలనీ అధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్టు క్యాతం సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శి బొమ్మకంటి పవన్ కుమార్ గెలుపొందారని తెలిపారు. గౌరవ అధ్యక్షులుగా సామల లక్ష్మారెడ్డి, సాధు సదానందం, ముఖ్య సలహాదారుడిగా రత్నం రోషిరెడ్డి గెలవగా, ఉపాధ్యక్షులుగా పైతరి మహేష్, పంచనేని రామారావు, కార్యదర్శిగా చల్ల రవీందర్ రెడ్డి, గోపతి రాజు, రాగుల కనకయ్య, సట్ల నరేష్, కోశాధికారిగా పసనోటి సుమన్, గండు శ్రీధర్, సహాయ కార్యదర్శిగా గుల్ల శ్రీనివాస్, కట్కూరి శ్రీనివాస్, కొడారి రవి, సలహాదారుడిగా అంగిడి సతీష్, సల్ల సంపత్, సోషల్ మీడియా ఇన్ఛార్జిగా నిమ్మతి జితేందర్, కర్రె రాజులు ఎన్నికయ్యారు. ఈరోజు మన హైటెక్ కాలనీలోని వెంకటరావు నగర్ వెంచర్ హైటెక్ కాలనీలో ఈరోజు మేము కాలనీ ఎలక్షన్స్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. 5వసారి కాలనీ ఎలక్షన్స్ విజయవంతంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కాలనీ ఎలక్షన్స్లో మా కాలనీ కుటుంబ సభ్యులంతా కలిసి నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మా కాలనీకి సంబంధించిన పెద్దలంతా వారి సహాయ సహకారాలతో, వారి యొక్క సూచనలతో ఈ కాలనీకి సంబంధించిన డెవలప్మెంట్ కార్యక్రమంలో ముందుండి నేను మరికొంత బాధ్యత ఈరోజు నాకు పెరిగింది. కాబట్టి నేను ముందుండి కాలనీ యొక్క క్షేమం కోసం, కాలనీ యొక్క డెవలప్మెంట్ కోసము నేను ఈరోజు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వెంగళరావు వెంచర్లో వినాయక కమిటీ మండపం హాల్ దగ్గర నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అందరం ఉత్సాహంగా ఇదే విధంగా ఒక ఐక్యతగా చేసి కాలనీ డెవలప్ కానీ, వినాయక డెవలపింగ్ కానీ ఇవన్నీ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా. హైటెక్ కాలనీ నుంచి వెళ్ళి 5వసారిగా ఎన్నికలు జరగడం, ప్రతి సంవత్సరం జూలైలో ఎన్నికలు జరుగుతుంటాయి. ఈ సంవత్సరం కూడా నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. నూతన కమిటీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. కాలనీకి ఉండే సమస్యలు ఏవున్నా కమిటీ వారు కానీ, కమిటీలో పెద్ద మనుషులు కానీ, ఇంకా ప్రీవియస్లో ఉన్న అధ్యక్షులు అందరూ కూడా సమిష్టిగా మేము కలిసి పనిచేస్తామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమానికి నాకు సహకరించిన ప్రతి ఒక్కరి మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.